श्रियं दधानमुरसा मध्ये भूनीलयोस्थितं वन्दे वराहनृहरिं शेखरं సింహభూభృతః. అక్సా టీవీ ప్రేక్షకులకి శుభ స్వాగతం. మీ అందరికీ కూడా ఈ వారం రాశి ఫలాలు ఏప్రిల్ 28, 2025 నుంచి మే 4, 2025 వరకు కల మేషాది ద్వాదశ రాశుల రాశి ఫలితాలని తెలుసుకున్నాను. మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా చక్కగా గడుస్తుంది. 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు. కోర్టు కేసులు కానీ తగాదాలు కానీ ప్రతి దాంట్లో కూడా వాళ్ళు విజయాన్ని సాధిస్తారు. చేపట్టిన ప్రతి పనిలో కూడా సక్రమంగా దాన్ని చేపట్టి దాన్ని పూర్తి చేసినటువంటి వారే గొప్పనైనటువంటి కీర్తిని పొందుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారము మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వచ్చేటువంటి ఆదాయ మార్గాలు కానీ చేస్తున్నటువంటి పనుల్లో కానీ మిశ్రమంగా ఉంటుంది. ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. పై వారితో చివాట్లు తినేటువంటి ప్రమాదం ఉంది కనుక మీరు చేసే ప్రతి పనిని ముందుగానే ముగించే కంటే ముందు కూడా 1-2 సార్లు చూసుకొని ఆలోచించి చాలా శ్రద్ధగా పనులు పూర్తి చేయండి. తద్వారా మీకు కలిగేటువంటి ప్రమాదాల నుండి, అలాగే మీరు అశ్రద్ధగా చేయడం ద్వారా కలిగేటువంటి చీవాట్ల నుండి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. అశ్రద్ధగా ఉండకుండా శ్రద్ధగా మీరు పనులు నిర్వహించండి. ముఖ్యంగా మీరు శనివారాలు శనికి సంబంధించినటువంటి ఆలయాలకు వెళ్తూ ఉండడం, శనికి సంబంధించినటువంటి పూజలు చేస్తూ ఉండడం, తద్వారా మీకు ఈ ఆటంకాలు లేదా మీరు చేస్తున్నటువంటి పనులు ఆలస్యం అవటాలు ఇవన్నీ కూడా మీరు దాని నుండి బయటపడతారు. ఇది మీకు చెప్పదగినటువంటి సూచన. కంటికి సంబంధించినటువంటి అనారోగ్యాన్ని గురించి కూడా మీరు శ్రద్ధ వహించండి. కంటికి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఎదురయ్యేటువంటి అవకాశం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఈ వారం మీరు ఎవరికైనా అప్పియాల్సి వస్తే మీ చేతితో అప్పివ్వడం లేదా రుణాలకు మధ్యవర్తిత్వం వహించడం ఇలాంటివి చేయకండి. ధర్మదానాలు ఎవరికైనా మీరు దానం చేయాల్సి వస్తే వాడి పాత్రత చూసి మీరు దానం చేస్తూ ఉండండి. అంటే చాలా మంది అవసరం ఉన్నా లేకపోయినా కూడా నటించే వారెవరు, నిజమైన వారెవరు తెలుసుకోవడం ఈ కాలంలో చాలా కఠినమైనటువంటి పరీక్షలాగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ చేత్తో దాన ధర్మాలు కానీ మీ చేత్తో డబ్బు అప్పుగా ఇవ్వడం కానీ మీరు ఈ వారం మానుకోండి. తద్వారా మీరెవరికైనా పొరపాటున మీరు ఎవరికైనా ఇచ్చినా కూడా, మీరు మిత్రుత్వంతో ఇచ్చినా కూడా వారు మీకు శత్రువులుగా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ధన లావాదేవీల్లో, డబ్బు లావాదేవీల్లో ముఖ్యంగా జాగ్రత్త వహించడం ఈ వారం మీకు చెప్పదగినటువంటి సూచన. కర్కాటక రాశి వారు ఈ వారం అంతా కూడా చాలా చక్కటి ఫలితాలను పొందుతూ ఉంటారు. ముఖ్యంగా కోకిల గానాన్ని వినే అవకాశం ఉన్నవారు, అంటే పక్షులకు సంబంధించినటువంటి వనాల్లో తిరగడం అలాంటి ప్రయత్నం చేయండి. కోకిల గానం కానీ, నెమలి నాట్యం కానీ ఇవన్నీ కూడా మీకు ఏదైతే చాలా రోజులుగా మీ మనస్సు లోపల ఉన్నటువంటి ఏవైనా గాయాలు కానీ ఆందోళనలు కానీ ఉంటే వాటిని దూరం చేసి మీకు గొప్పనైనటువంటి ఆహ్లాదాన్ని ఇస్తుంది. మనము ప్రకృతి లోపల అమ్మను చూస్తూ ఉంటాం, అమ్మవారిని చూస్తూ ఉంటాం కనుక ఈ ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి ఒక్క అందమైనటువంటి దృశ్యం కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తుంది. తద్వారా మీకు ధన మార్గాలు పెరుగుతూ ఉంటాయి. ఆలయాలు కూడా మీకు అవకాశం ఉన్నవారు
వారానికి ఒక రోజు లేదా ప్రతిరోజు ఆలయానికి వెళ్ళగలిగే అవకాశం ఉన్నవారు ప్రతిరోజు ఆలయాలకు వెళ్తూ ఉండడం, ఆలయాల్లో మీకు తోచిన సేవల్లో మీరు పాల్గొంటూ ఉండడం ద్వారా గొప్పనైనటువంటి శుభాలు భవిష్యత్తులో మీరు పొందుతారు. సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మీకు వచ్చేటువంటి ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆ మార్గాల్ని ఆదాయం వచ్చేటువంటి మార్గాలు ఆలస్యం అవడం లేదా మీకు ఇచ్చేటువంటి వారు ఆలస్యంగా ఇస్తూ ఉండడం ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటుంది. మీకు వేగంగా పనులు అవడానికి సింహవాహినిగా ఉన్నటువంటి అమ్మవారిని ఉదయాన్నే మీరు ఆరాధన చేయడం, సింహవాహినిగా ఉన్నటువంటి అమ్మవారి ఆలయాలు సేవించుకోవడం ద్వారా మీకు త్వరగా పనులు అవుతూ ఉండడం, మీకు వచ్చేటువంటి డబ్బులు త్వరగా మీ చేతికి అందుతూ ఉండడం, అలాగే శత్రు బాధ తగ్గడం అనేది మీకు జరుగుతూ ఉంటుంది. శత్రు సమస్యలు కానీ దృష్టి సమస్యలు కానీ ఉన్నాయి అని ఆందోళనగా ఉండేటువంటి వారు సింహవాహినికి సంబంధించినటువంటి స్తోత్రం చదువుతూ ఉండండి. శత్రు సమస్యలని కూడా తొలగిపోతాయి, దుష్ట పీడలన్నీ కూడా తొలగిపోతాయి, ఆనందాన్ని అనుభవిస్తారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు చాలా కాలంగా చదువులో వెనకబడి ఉన్నాం, ఏకాగ్రత లోపిస్తూ ఉంది, ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నటువంటి వారు ముఖ్యంగా సూర్యోదయానికి ముందే లేచి చదువును ఒకసారి, అంటే ఎవరైతే మీకు విద్య అధిదేవత అని మీరు భావిస్తారో, కొంతమంది గణపతిని ప్రార్థిస్తూ ఉంటారు, కొంతమంది అమ్మవారిని భావిస్తూ ఉంటారు, కొంతమంది హయగ్రీవ స్వామిని భావిస్తూ ఉంటారు. ఆ దేవతలకు సంబంధించినటువంటి స్తోత్రాన్ని కుదిరిన వాళ్ళు సూర్యోదయానికి ముందే ఆ దేవతని ప్రార్థన చేసి, ఇంకా ముఖ్యంగా హయగ్రీవ స్తోత్రాన్ని గనక పఠిస్తూ ఉంటే చదువులో చక్కటి ఫలితాలను మీరు పొందుతారు. మీరు పరీక్షలకి, పోటీ పరీక్షలకు కానీ ఇలాంటి వాటికి సంసిద్ధులయ్యేవారు ముఖ్యంగా ఉదయాన్నే మేల్కొని హయగ్రీవ స్వామి ఆరాధన చేసి అప్పుడు మీరు చదవడం మొదలుపెట్టినట్లయితే మీకు ఏకాగ్రత ఉండడం, అలాగే మీరు ఏ పరీక్షలకైతే సిద్ధమవుతూ ఉన్నారో ఆ సిద్ధమయ్యేటువంటి పరీక్షల్లో మీకు దైవబలం కూడా తోడై చాలా చక్కటి ఫలితాలు పొందుతూ ఉంటారు. తదుపరి తులారాశి. తులారాశి వారు ఆకుపచ్చని చెట్లకు సేవ చేస్తూ ఉండడం, ముఖ్యంగా వేప చెట్టు దగ్గర, అశ్వత్థ వృక్షం దగ్గర ప్రదక్షిణలు చేస్తూ ఉండడం, చాలా కాలంగా పెళ్లి గురించి మీరు ఏదేదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలం అవ్వకుండా ఆలస్యం అవుతూ ఉన్నాయో వాళ్ళందరూ కూడా వేప చెట్టు, అశ్వత్థ వృక్షం చుట్టూ కనుక ప్రదక్షిణలు చేస్తుంటే మీకు త్వరగా పెళ్ళి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఏదైతే కళ్యాణ బలం ఉన్నా కూడా మీకుండేటువంటి జాతకంలో ప్రతి ఒక్కరికి కూడా వారి వారి జాతకంలో ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి పెళ్లికి సంబంధించినటువంటి. ఆ ఇబ్బందుల నుండి కూడా మీరు బయటపడి పెళ్లికి సుగమమవుతుంది, సుగమ మార్గాలు ఏర్పడుతూ ఉంటాయి. తద్వారా మీకు శుభ పరంపర కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి కానటువంటి స్త్రీలు, పెళ్లి కావాలి అని అనుకునేటువంటి స్త్రీలు గోదాదేవి ఆలయాలను దర్శిస్తూ ఉండడం, గోదాదేవి కళ్యాణాల్లో పాల్గొంటూ ఉండడం, గోదాదేవి రచించినటువంటి గ్రంథాలని అవకాశం ఉన్నవాళ్ళు వింటూ ఉండడం ద్వారా శుభ పరంపర మీరు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈ వారం నారసింహస్వామి అనుగ్రహంతో మీకు వచ్చేటువంటి ఆపదల నుంచి బయటపడుతూ ఉంటారు. ఆపదోద్ధారక స్తోత్రాన్ని మీరు చదువుతూ ఉండడం, నారసింహ ఆలయాల్ని సేవించుకుంటూ ఉండడం ద్వారా శత్రుబాధ, అలాగే మీకు వాహన ప్రమాదాలు కానీ ఇలాంటివి ఏవైతే మీరు ఎదుర్కొంటూ ఉంటారో తరచుగా అలాంటి వాటి నుండి పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి మీరు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నారసింహస్వామిని దర్శనం చేసుకోండి. నారసింహ కరావలంబ స్తోత్రాన్ని మీరు నిరంతరము కూడా కనీసం రోజుకొకసారైనా మీరు వింటూ ఉండండి. నారసింహస్వామి ద్వాదశ నామ స్తోత్రంలో ముఖ్యంగా మొట్టమొదటి స్తోత్రం ఉగ్రం వీరం అనేటువంటి స్తోత్రాన్ని మీరు పఠిస్తూ ఉండడం ద్వారా నారసింహ రక్ష
మీకు రక్షగా ఉంటుంది. తదుపరి ధనురాశి. ధనుస్సు రాశి వారు ఈ వారమంతా కూడా మిశ్రమ ఫలితాలని పొందుతూ ఉంటారు. వారి ఉద్యోగాలు, వారికి ఏదైతే భూ సంబంధమైనటువంటి తగాదాలు ఉన్నాయో, భూ లావాదేవీలు ఉన్నాయో అవి పరిష్కరించుకోవడానికి ఈ వారం ప్రయత్నం చేస్తారు. వాటిలో శుభ ఫలితాలు మీరు పొందటానికి వరాహస్వామికి తేనెతో స్వామిని అభిషేకం చేయడం, లేదా వరాహస్వామికి తేనె నివేదన చేయడం ద్వారా మీకు భూ సంబంధమైనటువంటి దోషాలు ఏమున్నా కూడా తొలగిపోయి భూలాభం మీకు కలుగుతుంది. గృహ నిర్మాణం కానీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళకి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి. తదుపరి మకర రాశి వారు. మకర రాశి వారు ముఖ్యంగా నూతన పరిచయాలు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. నూతన పరిచయాలు, నూతన అలవాట్ల ద్వారా ఇబ్బందులు పడేటువంటి ప్రమాదం ఉంది కనుక ఆరోగ్యానికి పనికిరానటువంటి అలవాట్లు, అంటే అనారోగ్యాన్ని కలుగజేసేటువంటి అలవాట్లు ఏవైతే ఉంటాయో వాటి జోలికి వెళ్లకుండా ధార్మికమైనటువంటి పనుల్లో గడపడానికి ఎక్కువగా సమయాన్ని మీరు వెచ్చిస్తూ ఉండండి. అదేవిధంగా రామకోటి రచన చేయగలిగితే చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతూ ఉంటాయి. రామకోటి రచన, రామరక్షా స్తోత్ర పఠన మీకు శుభాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా అన్నదమ్ములతో ఏదైనా తగాదాలు ఉన్నటువంటి వాళ్ళు అన్నదమ్ములతో సామరస్యంగా మాట్లాడుకోవడం, తగాదాల్ని పెంచి పోషించకుండా తగాదాలని ఎప్పటికప్పుడు సద్దుమణిగేలాగా ఇంట్లో అంతా కూడా సామరస్యంగా ఉండేలాగా ప్రయత్నం చేయండి. తద్వారా మీకు భవిష్యత్తులో గొప్పనైనటువంటి పేరు వచ్చే అవకాశం. కుంభరాశి వారు ఈ వారమంతా కూడా మీ మాట పైన చాలా పట్టుతో ఉండండి. మీ మాటను చాలా జాగ్రత్తగా వాడండి. అంటే రెండు వైపులా కూడా పదును ఉన్నటువంటి కత్తిగా చెప్తూ ఉంటారు మాటని. మీ దగ్గర పనిచేస్తూ ఉండేటువంటి వాళ్ళతో, అలాగే బలహీనులు, వాళ్ళు మనల్ని చేస్తారులే అనే అలాంటి వాళ్ళతో నోటి మాట జారకండి. అది మీకు భవిష్యత్తులో ఇబ్బందులు కలిగజేసే ప్రమాదం ఉంది. దాన్ని మీ యొక్క కీర్తిని పాడు చేసేలాగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ వాక్కు స్థానంలో చెడు గ్రహాలు ఉన్నాయి కనుక మీరు ఇప్పుడు వాక్కును చాలా జాగ్రత్తగా వాడాలి. అదేవిధంగా మీరు ఎవరికైనా తొందరపడి మాట ఇచ్చేయడం ఇలాంటి పనులు చేయకండి. అలాగే దాన ధర్మాలు చేసేటప్పుడు కానీ, మీరు ఎక్కడైనా డబ్బును దాచిపెడుతూ ఉన్నటువంటి సందర్భంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడైనా డబ్బు పెట్టి మర్చిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా జాగ్రత్త పడాల్సినటువంటి సమయం ఇది. చాలా జాగ్రత్తగా ఉండండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ముఖ్యంగా స్పెక్యులేషన్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, లేదా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆచితూచి వ్యవహరించండి. ఎక్కువగా మీ పని పైన శ్రద్ధ వహించండి. లాభాలను మీరు రెట్టింపు చేసుకునేటువంటి ప్రయత్నాలు, రెట్టింపు చేసుకునే అవకాశాలు మీకు ముందున్నాయి కనుక చాలా జాగ్రత్తగా, చాలా ఎక్కువ ఏకాగ్రత పెట్టి మీరు చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. ఇంట్లో బయట కూడా శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో గడిపేటువంటి అవకాశం ఉంది. విందు వినోదాల్లో పాల్గొంటారు.